ఎస్బీఐ బ్యాంక్ వారి నుండి 33 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కనుక అభ్యర్థులు అన్నటువంటి వారు మరి ఈ యొక్క అప్లికేషను ఫర్ ఆన్లైన్ ద్వారా యూజ్ చేసి ఆ యొక్క పోస్ట్ యొక్క డీటెయిల్స్ మనం కనుక చూడగలిగినట్లయితే ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటన్నటువంటిది ఈ ప్రక్క ఫోటోలో మనం చూడొచ్చు. ఏ పోస్టులు ఉన్నాయి ఏంటన్నటువంటి 33 చూసినట్లయితే జనరల్ మేనేజర్ ఆడిట్ పోస్టు ఒకటి ఉంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆడిట్ 14 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఆడిట్ పోస్టులు మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మొత్తం కూడా ఎస్బీఐ వారి నుండి నోటిఫికేషన్ జారీ చేశారనమాట. ఈ యొక్క మొత్తం కూడా 33 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరి ఎంసీఏ చేసినటువంటి వారు అప్లై యొక్క పోస్టుకు చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్ట్ యొక్క వివరాలు మనం ఒక్కో దాని గురించి క్లుప్తంగా మనం చూడగలుగుతాం. అప్లికేషన్ మరి ప్రారంభం ఇప్పటి నుండి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత 11/7/2025 ప్రారంభమైంది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏ రోజు వరకు ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ ప్రక్క ఉన్నటువంటి ఫోటోలు అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ మనం చూడగలుగుతున్నాం. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 7/8/2025 వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా మరి పరిగణించడం జరిగిందనమాట. మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి ఏంటి అన్నటువంటిది కనుక మనం వివరంగా చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రక్క ఫోటోలో మనం అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది ఎంత కట్టాలి ఎవరెవరు కట్టాలి ఎంత అన్నటువంటిది మనం చూడగలుగుతాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్సి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది ఆన్లైన్లో చలన కట్టవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎలాంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు. వారు ఈ యొక్క పోస్టుకు అప్లై చేస్తే సరిపోతుంది. మరి మనం చూసినట్లయితే మరి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఏంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క ఎస్బీఐ రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత జనరల్ మేనేజర్కి వచ్చేవరకు మినిమం 45 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 55 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత వయసు వచ్చిన తర్వాత 33 సంవత్సరాల నుండి మ్యాక్సిమం వచ్చిన తర్వాత 45 సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు. డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి వచ్చిన తర్వాత మరి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మరి వయసు ఉండాలని పరిగణించారు. యాజ్ పర్ ది రిలీజియన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ ది రూల్స్ ప్రకారంగా మరి ఎస్సీ ఎస్టీ మరి ఓబీసీ వారికి ఆ యొక్క ఏజ్లో లిమిట్ అన్నటువంటిది నిర్ణయించడం జరిగింది. మరి దీనికి ఏమి క్వాలిఫికేషన్ కావాలి ఏమేమి అర్హతలు విద్యార్హతలు ఉన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క క్వాలిఫికేషన్కి వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా బీటెక్ పాస్ అయి ఉండాలి మరియు బీఈ చేసినటువంటి వారు దీనికి అర్హులు చేసుకోవచ్చు. మరి ఎంఈ కానీ ఎంటెక్ చదివినటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి యాన్యువల్ సిటీసీ రేంజ్ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో జనరల్ మేనేజర్ ఆడిట్కి వచ్చిన తర్వాత అప్ టు రేస్ 1 crore వరకు ఉంటుందన్నమాట రూపీస్. అదేవిధంగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ఆడిట్లు అప్ టు 44 లక్షల వరకు ఉంటుంది కనుక మనం చూడవచ్చు అనమాట. మనం కేటగిరీ వైజ్గా ఏ యొక్క పోస్ట్కి ఎంత నియమించారు ఏంటన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క జనరల్ మేనేజర్ ఆడిట్ పోస్టు ఒక పోస్ట్ ఉంది. ఈ యొక్క ఫోటోలో మనం చూసినటువంటిదిగా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ ఒక పోస్ట్ కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగిందనమాట. మరి దీనికి కట్ ఆఫ్ డేట్ ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత మినిమం 45 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 55 సంవత్సరాలు ఉండాలని ప్రకటించారు. అదేవిధంగా యాన్యువల్ సిటీసీ రేంజ్ వచ్చిన తర్వాత అప్ టు 1 crore వరకు ఉంటుందని పెట్టారనమాట. సజెస్ట్ ప్లేస్ ఇన్ పోస్టింగ్ ఈ ప్లేస్లు ఏ ప్లేస్లో వర్క్ చేయాల్సి వస్తుంది ఏంది అన్నటువంటిది మనం చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. మరి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత 5 years మాత్రమే ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు కాబట్టి దీని యొక్క కాంట్రాక్ట్ బేస్కి వచ్చిన తర్వాత 5 years ఉంటుందని గమనించాలి. మరి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు ఆడిట్లు మనం చూసినట్లయితే మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఫోటోలో మనం చూసినట్లయితే కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంటి అన్నటువంటిది మన యొక్క ఫోటోలో చూడగలుగుతాం అనమాట. ఎస్సీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, మరి ఎస్టీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఓబీసీ వారికి 3 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, యూఆర్ వారికి 7 పోస్టులు ఇచ్చారు. టోటల్గా 14 పోస్టులకు ఈ యొక్క
నోటిఫికేషన్ అటువంటిది జారీ చేయడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 45 సంవత్సరాలుగా పరిగణించారు. యాన్యువల్ సిటీసీ రేంజ్ ప్రకారం వీళ్ళకి అప్ టు రేస్ 44 లక్షల వరకు ఉంటుందన్నమాట. మరి ఏ ప్లేస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు మనం కనుక చూసినట్లయితే ముంబయి, హైదరాబాదు, మరి మొబైల్ డ్యూటీ వీరు చేయవలసి ఉంటుందన్నమాట. మరి ముంబయి, హైదరాబాదు ఏ ప్రాంతాల్లో అయితే బ్రాంచ్లు ఉన్నాయో ఆ యొక్క బ్రాంచ్ల్లో మొబైల్ డ్యూటీ అన్నటువంటిది చేయవలసి ఉంటుందన్నమాట. వీరికి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి 3 సంవత్సరాలుగా పరిగణించడం జరిగిందనమాట. డిప్యూటీ మేనేజర్ ఇన్ ఆడిట్, మరి దీనికి మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ 18 పోస్టులు కూడా ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూసినటువంటి విధంగా కేటగిరీ వైజ్గా ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం ఈ యొక్క ఫోటోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. మరి రూరల్ వచ్చిన తర్వాత, రెగ్యులర్ వచ్చిన తర్వాత ఇందులో మనం చూసినట్లయితే 18 పోస్టులకు రెగ్యులరు ఎస్సీకి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 1 పోస్ట్ ఉంది, ఓబీసీకి 4 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఉంది, యుఆర్ వారికి 9 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 17 పోస్టులు ఉన్నాయి. మరి బ్యాక్లాగ్ వచ్చేవారికి ఎస్సీకి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. టోటల్గా 18 పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇచ్చారు. కట్ ఆఫ్ డేటు మరి ఏజ్ నియరెస్ వచ్చిన తర్వాత 30/6/2025 వరకు వారి యొక్క వయసు మినిమం 25 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు ఉండాలన్నమాట. వీరు సజెస్టెడ్ ప్లేస్ ఫర్ ది పోస్టింగ్ ఎక్కడ ఇస్తారయ్యా ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే వీరు ముంబాయి, హైదరాబాదు మొబైల్ డ్యూటీ చేయవలసి ఉంటుంది. మనం అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆడిట్కి ఏ విధంగా అయితే మరి ముంబాయి, హైదరాబాద్ మొబైల్ డ్యూటీ ఉంటుందో ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ గారికి కూడా మరి ముంబాయి, హైదరాబాద్లో మొబైల్ డ్యూటీస్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి స్టార్టింగ్ మనం కనుక చూసినట్లయితే ప్రారంభ వేతనం ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటి కనుక మనం చూడగలిగినట్లయితే వీరికి ప్రారంభ వేతనం ఈ యొక్క స్కేల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అని మనం కనుక ఒకసారి వివరంగా చూసుకుందాం. పే స్కేల్ సిటీసీ రేంజ్ ప్రకారంగా చూడగలిగినట్లయితే ఈ యొక్క పే స్కేల్ వచ్చిన తర్వాత సిటీసీ రేంజ్ ప్రకారంగా 64,820 నుండి 93,960 వరకు ఉంటుంది అన్నటువంటిదిగా మనం ప్రకటించడం ఆ యొక్క బ్యాంక్ వారు, ఎస్బీఐ బ్యాంక్ వారు ప్రకటించడం జరిగింది. వీరిని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఎట్లా చేస్తారు అని కనుక మనం చూడగలిగినట్లయితే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ పాస్ అయినటువంటి వారిని మరి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ మెరిట్ ద్వారా తీసుకుంటారన్నమాట. ఈ రెండిట్లో పాస్ అయినటువంటి వారికి కాల్ లెటర్ ద్వారా వారికి ఆ యొక్క సమాచారం అన్నటువంటి తెలియచేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాత కాల్ లెటర్ అన్నటువంటిది ఆ యొక్క అప్లికేషన్ చేసినటువంటి ఎగ్జామ్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారం కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు. ఈ విధంగా మరి 33 పోస్టులకు ఎస్బీఐ వారి నుండి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరి వీటికి అప్లై చేసుకోగలిగినట్లయితే ఈ పోస్టులను మన సొంతం చేసుకోవడం, ఆ యొక్క అభ్యర్థులు చేసినటువంటి కృషికి ఈ పోస్టులకు వారు అర్హులుగా ప్రకటించబడతారు. ఈ వీడియోని చూసిన మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.